హిజ్రాల మీద దాడులు నేరాలు ఎక్కువైన నేపథ్యంలో రూరల్ సిఐ వేణు ఆధ్వర్యంలో ఈరోజు హిజ్రాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్లప్పుడూ హిజ్రాలకు అందుబాటులో ఉంటామని, అన్ని రకాల సహకరిస్తామని పోలీసు వారు చెప్పారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో మరియు అనకాపల్లిలో హిజ్రాల పైన జరిగిన నేరాలను పేర్కొంటూ హిజ్రాలు సమాజంలో అందరి మంచి కోరుకునే వారిని, కొంతమంది హిజ్రాల వల్ల వారికి చెడ్డ పేరు వస్తుందని, దానివల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బయట వారు హిజ్రాలు చేయడం వల్ల ఇలాంటి ఉద్రిక్త ఘటనలు మరింతగా పెరుగుతున్నాయని, దానికి ఇటీవల కాలంలో జరిగిన హిజ్రాల నేత హాసిని హత్య ఒక ముఖ్య ఉదాహరణని చెప్పారు. హిజ్రాల నాయకులు మాట్లాడుతూ కొంతమంది హిజ్రాలు మగవారి మాటల మాయలో పడి అబద్ధపు ప్రేమల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నో కష్టాల్లో పడుతున్నారని, ఇలాంటి మోసపూరిత ప్రేమలకు దూరంగా ఉండాలని సాటి హిజ్రాలకు సూచించారు. సామాన్య మగవారిని ఇలాంటి మోసాలకు పాల్పడవద్దని ప్రాధాయపడ్డారు. అలాంటి మీరు కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు, తెలిసి కానీ తెలియక కానీ. కొందరు మాత్రమే, అందరు కాదు. తెలిసి తెలియకుండా చేసే ఆ తప్పులు ఒకరు చేసినా మిగిలిన వాళ్ళందరినీ అనే అంటారు. ఫలానా ట్రాన్స్జెండర్ వచ్చి ఈ పని చేశారు, వాళ్ళని రానియొద్దు. చూడండి, హైవేల మీద బ్రోతలింగ్ జరుగుతూ ఉంది. అంటే మీకు జనరల్ చెప్తున్నానమ్మా, ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎవరో ఇజ్రాయల్ వాళ్ళు లారీలను ఆపి కొట్టిన సందర్భాలు, కొట్టిన కేసులు చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలిసే ఉంటాయి. కాబట్టి అలాంటి పనులు చేసే వాళ్ళ వల్ల మీ అందరికీ, ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళందరికీ కూడాను ఏమంటారు. కాబట్టి ఈ నిన్న మొన్న ఈ మధ్య కాలంలో అనకాపల్లిలో ఒక ఇన్సిడెంట్, తాడేపల్లిలో ఒక ఇన్సిడెంట్లు, ఇవన్నీ కూడాను మీరేం చేయకూడదో చెప్తుంటాయి. అర్థమైందా? ఎప్పుడు కూడా ఎవరిని ప్రెజర్ చేసి ఏది తీసుకోకూడదు. అవునమ్మా? బలవంతంగా లాక్కోవచ్చా ఏదైనా? ఇవన్నీ చూడలేక మీరంతా గ్రూప్గా ఏర్పడడం కూడా తెలియదు. అవునా? కాబట్టి మీకున్న ఈ గుర్తింపుకి మిమ్మల్ని అందరూ మీతో ఏదన్నా కార్యక్రమం స్టార్ట్ చేస్తే మంచి జరుగుద్ది అని ఆలోచించే రోజులు. కాబట్టి ఆ విలువను మీరు ఉంచుకోవాలంటే ఎవరైనా చేసే తప్పుల్ని ఆపుకోండి. మీ వల్ల మీరు పొందేది ఏమి ఉండదు. ఆ డబ్బులు తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే ఇంకోటి చేయడం వల్ల కానీ, ఇంకోటి చేయడం వల్ల మీరందరూ మీతో హ్యాపీగా బతుకుతున్నారు కదా. మీరెవరో ఎక్కడెక్కడో జన్మించి ఉంటారు, కానీ మేమంతా ఒకటి అని ఒక చోట గ్యాదర్ అయిపోయారు మీరు కదా. అలాంటప్పుడు ఎవరి కోసమో మనం కష్టపడకూడదు. మనం కష్టపడది మనం తినగలిగితే ఆనందం. అంతేగమ్మా? కాబట్టి మీరు ఎక్కడ ఈ హైవేల మీద ప్లస్ ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఈ మధ్య కాలంలో ఈ వెహికల్స్ని ఆపి డిమాండ్ చేస్తున్నారు అనే ఒక అపవాదం నడుస్తూ ఉంది. కాబట్టి అలాంటివి జరిగితే మాత్రం నెక్స్ట్ నుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకోమనే ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దు. అర్థమైందా? మీరు ఎక్కడైనా మీరేం చేస్తారు, ఆశీర్వాదం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చింది ఏదైనా తీసుకుంటారు. అవునా? కానీ డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమి ఇవ్వకపోతే తిడుతున్నారు. అవి మంచిది కాదు కదమ్మా. మీ చేతిలో నుంచి మంచి జరగాలి అని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు ఏమి ఇవ్వకపోతే మళ్ళీ దానితో పాటు వాళ్ళకి ఇంకో 4 తిట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీ అందరి మీద మాకు ఎప్పుడు మంచి ఒపీనియన్ ఉందమ్మా. మా సీఏ గారు అయితే పద్దాకలు చెప్తుంటారు, నేను పాత రూరల్ ఎస్ఐగా చేసినప్పుడు కూడా వీళ్ళు చాలా సఖ్యంగా ఉండేవాళ్ళు అని. మీ వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తాయమ్మా. మీరు అనుకుంటే మీరు మీరు రకరకాల ఏరియాస్కి వెళ్తూ ఉంటారు, మిమ్మల్ని పిలుస్తుంటారు మంచి కోసం కానీ చెడు కోసం కానీ. మీరు మాట్లాడే మనుషులు కానీ వాళ్ళ ద్వారా మీకు సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని మాకు ఇవ్వండి, ఉపయోగపడుతుంది సమాజానికి. అర్థమైందమ్మా? దయచేసి మీరు చేయకూడని పనులు ఏంటి అని తెలుసుకొని అవి చెయ్యండి. మీ అందరికీ ఉన్న గౌరవాన్ని ఇప్పటికీ ఎప్పటికీ పోలీసు వాళ్ళు మాత్రం అలాగే ఉంచుతారు. మీరందరూ కూడా చాలా గౌరవంగా ఉంటారు. పోలీసు వాళ్ళు కనపడితే అది మాత్రం అభినందనీయం. అర్థమైందా? దయచేసి ఎవరిని డిమాండ్ మీరు చేసే పని మంచిది, అందరికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళు
మీ నుంచి ఎవరికి అపకారం జరగకూడదని కోరుకునేవాళ్ళు. ఇందులో కొంతమంది బెదిరించడాలు అలాంటి పనులు ఏవో చేస్తున్నారు వేరే వాళ్ళతో కలిసి, అలాంటివి కూడా వద్దు. దయచేసి అందరూ కూడా మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈరోజు మేము ఇక్కడ చిన్న మీటింగ్ పెట్టాలని చెప్పేసి రాత్రి చెప్పాను. చెప్పగానే ఇంతగా ఘనంగా ఏర్పాటు చేస్తారని చెప్పి నేనైతే ఊహించలేదు. ఇంటి దగ్గర లేకపోతే దేవాలయం అంటే దేవాలయం దగ్గర వరండాలోనో ఎక్కడో కూర్చొని అందరం బట్టి మాట్లాడతాము కొద్దిసేపు అనుకున్నా, కానీ ఇట్లా మీరు అరేంజ్ చేస్తారు అనుకుంటే ఇంకా మీకు కొద్దిగా టైం ఇచ్చి ఇంకా కొద్దిగా గ్రాండ్గా మీరు కూడా ఎక్కువ గ్యాదర్ అయ్యే విధంగా నేను చెప్పుండేవాడిని. కొద్దిగా అనుకోకుండా అంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గత 10 రోజులుగా మనం చూస్తూ ఉంటే 2 ఇన్సిడెంట్స్ జరిగింది. వీటిని దృష్ట్యా అంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఒకవేళ మీ కమ్యూనిటీ గ్రూప్ ఏమంటే అందులో పోస్ట్ చేస్తుంటే ఈ విధంగా సంఘటన జరిగిందని చెప్పి మీకు కూడా తెలియపరుస్తారు. ఇది కాకుండా తాడేపల్లి కూడా జరగకూడదు. అది ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీది ఒక జీవన విధానం అనేది ఒకటి జరుగుతూ ఉంది. ఆ జీవన విధానంలో మీకు కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా మీరు కూడా సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో మీకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మేము ఏ విధంగా మీకు ఆ విషయంలో సహాయపడాలనే విషయం కూడా మీకు తెలియపరిచి మీరు ఏ విధంగా ఉండాలనే విషయం కూడా చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు, రూరల్ డిఎస్పీ గారు చెప్తే వెంటనే మేము మీతో రాత్రి మాట్లాడి ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేయాలంటే వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసినందుకు వైష్ణవి గారికి, అదేవిధంగా మీ సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో ఫస్ట్ ఉలిక్కి పడ్డ విషయం అంటే ఫస్ట్ మన నెల్లూరు జిల్లా కొడవలూరు దగ్గర, రాజపాలెం దగ్గర, ఫ్లైఓవర్ దగ్గర జరిగిన ఇన్సిడెంటే. రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడే కాకుండా మీకు ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీస్ కానీ గ్రూప్స్ కానీ మీకు ఉంటాయి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, మాకు బాగా మీకు క్లోజ్గా ఉండి పరిచయాలు ఉన్న ఏరియాస్. వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఒక స్థాయి నాయకురాలు చనిపోయారంటే అదే హత్య గావించబడ్డారంటే అందరూ కూడా కొంతమంది మీలో ఒక అభద్రతా భావం వచ్చింది, భయం వచ్చింది. అదేవిధంగా మేము ఎట్లా ఉండాలని చెప్పేసి అంటే ఒక మీలో మీరు కాకుండా బయట వ్యక్తులు కూడా వచ్చి మీ గ్రూపులలో జాయిన్ అయిపోయి వీటిల్లో సివిలియన్స్ వచ్చి అంటే నార్మల్ పురుషుడు కానీ స్త్రీ కానీ ఎట్లయినా వచ్చేసి మీలో ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి లేకపోతే ఇంకోదానికి అని చెప్పేసి ఈ విధంగా ఆ ఇన్సిడెంట్ జరగటం వల్ల అందరూ కూడా ఒకసారి భయభ్రాంతులకు గురయ్యారు. మీ సెక్యూరిటీ మీకు ఎట్లా అనే దీనికి ఆలోచించుకున్నారు. తర్వాత కొద్దిగా నిదానం సర్దుమడిగిన తర్వాత మీరు కూడా కొద్దిగా ప్రశాంతత ఉన్నా కానీ మీలో మీకు కూడా కొంత ఇదనేది ఇంకా ఉందని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది, మాకున్న సమాచారం కూడా. అందులో భాగంగా నేను అప్పుడు వచ్చాను, మీ ఇంటి దగ్గరికి వచ్చాను, నేను వైష్ణవితో మాట్లాడాను, మీతో మాట్లాడిన తర్వాత అమ్మ కొద్ది కెమెరాస్ పెట్టుకోండి, ఇట్లా జాగ్రత్తగా ఉండండి, మీకు ఏదన్నా ఏ టైం అయినా సరే మీకు ఏదన్నా అనుమానంగా వచ్చినా కానీ నాకు ఫోన్ చేయమని చెప్పాను. అంతేందుకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రి నేను చెప్పాను, మళ్ళీ నైట్ ఒక మిస్డ్ కాల్ వచ్చింది, 1 అవుతుంది. నేను వెంటనే కాల్ చేశాను. వెంటనే అంటే ఏదో మరి ఇన్సిడెంట్ మనకైతే నాకు వెంటనే మిస్డ్ కాల్ వచ్చిన వెంటనే కాల్ చేశాను. ఏమ్మా ఫోన్ చేసామన్నా? లేదు సార్, పొరపాటు టచ్ అయ్యచ్చు సార్, మీరు చెప్పారు కదా మీటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాం అందుకని సార్. అంటే మేము అట్లా కూడా అలర్ట్గా ఉంటాము అని. మీ నుంచి కాల్ వస్తే తప్పకుండా మేము రెస్పాండ్ అవుతాము. ఎందుకంటే ఎవరిదైనా జీవితం అనేది ఒకసారి, మనకు తెలిసి జీవితం ఒకటే జీవితం. ఈ జీవితంలోనే అన్ని మంచి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఈరోజు మాకు అనకాపల్లిలో జరిగిన విషయానికి మరియు నెల్లూరులో జరిగిన విషయానికి, తాడేపల్లిలో యాసిడ్ జరిగిన విషయానికి, హిజ్రాల మీద దాడి జరిగిన విషయానికి ఈరోజు మాకు రూరల్ సిఐ గారు మరియు ప్రసాద్ రెడ్డి గారు ఎస్ఐ గారు వాళ్ళ బృందంతో మాకు ఒక మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది. మా సాధక బాధకులన్నీ తెలుసుకొని మీరు ఎలా ఉండాలి, ఎలా ఇది చేయాలి, మీరు అబ్బాయిల వల్ల ఎలా మోసపోతున్నారు అన్న విషయం గురించి మాకు సిఐ సారు మరియు ఎస్ఐల్ సార్లు వాళ్ళు మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఒక హిజ్రా 4 నెలల క్రితం హాసిని గారు జరిగిన తర్వాత
అదే తాడేపల్లి కానీ అనకాపల్లి కానీ ఈ రెండు క్రైమ్ విషయాలు వేరు, దీని క్రైమ్ విషయం వేరు. కానీ మేము మీడియా ముందు తెలియజేసుకోవడం ఏమనగా, ఒక హిజ్రాని దయచేసి ఎవరు ప్రేమించొద్దు, డబ్బు కోసం ఆచొద్దు. మేము మీ జోలికి రావట్లేదు, మా జోలికి మీరు రావద్దు. ఎందుకు అనంటే మమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసి వంచి మా దగ్గర డబ్బు మంచి చెడ్డ అన్ని చూసుకొని మాతో సుఖం అనుభవించి మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు. దయచేసి మా హిజ్రాలకి మీడియా తరపున కూడా మా హిజ్రాలందరికి గడితే చెప్పడం ఏంటంటే, ఎవరు మోసపోకండి, ఒకరిని మోసం చేయొద్దు. మన బ్రతుకు మనం బతుక్కుందాం, మన జీవితం మనం గడుపుకుందాం. మాకు రూరల్ వేణు సార్ గారు అలాగే ప్రసాద్ రెడ్డి సార్ గారు కానీ మాకు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఏమనంటే ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ తల్లిదండ్రుల నుంచి కోల్పోయి ఉంటాము. వేరే వ్యక్తి మా లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మీతోనే ఉంటాము, మీతోనే నివసిస్తాము అనే వ్యక్తుల్ని నమ్మొద్దు. ప్రేమ పేరుతో మిమ్మల్ని వంచిస్తారు, ప్రేమ పేరులో మీరు మోసపోతున్నారు. దయచేసి అలాంటి అఫైర్స్ పెట్టుకోవద్దు. మీరు మీ లైఫ్ని చక్కగా లీడ్ చేసుకోండి, సమాజంలో హ్యాపీగా బ్రతకండి అనే మంచి ఉద్దేశాల గురించి మాతో చర్చించారు. అలాగే మీరు సమాజంలో ఇంకా మంచి పనులు చేయాలి, సమాజంలో మీరు బాగా ముందుకెళ్ళాలి అనే విషయాల గురించి మోటివేషన్ చేశారు. దయచేసి మేము చెప్పేది ఒకటే, మా ట్రాన్స్జెండర్స్ లైఫ్లోకి ఎవరూ రావద్దు. మేము ఎవరి లైఫ్లోకి మేము వెళ్ళము, ఒకరిని మేము ఇబ్బంది పెట్టము, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మా లైఫ్ మమ్మల్ని లీడ్ చేసుకోండి. ప్రేమ విషయంతోనో లేదా ఇంకొక విషయంతోనో మమ్మల్ని బాధించి మమ్మల్ని దూరం చేసి మా చాటి కమ్యూనిటీ వ్యక్తులను దూరం చేసి మమ్మల్ని హింసలకి అహింసలకి గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. దయచేసి మీడియా మిత్రులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఏంటంటే జెండర్ అనే వ్యక్తి అంటే అదర్ పర్సన్ మమ్మల్ని ప్రేమ పేరుతో లేకపోతే వేరే విధంగా మమ్మల్ని వంచి చెయ్యొద్దు. దయచేసి మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి, మమ్మల్ని సమాజంలో గుర్తించాలి, మేము సమాజంలో బ్రతకాలి. మమ్మల్ని దయచేసి మీ లైఫ్లోకి తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మమ్మల్ని హింసలకు గురి చేయొద్దు. ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ కారణం ఏంటంటే, నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రూరల్ వేణు సారు, సిఏ గారు, డిఎస్పీ ఘట్టంనేని శ్రీనివాస్ గారు ఆదేశాలతో ఈరోజు మాకు రూరల్గా బృందం వచ్చి మాకు మీటింగ్ కండక్ట్ చేస్తారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నెల్లూరులో జరుగుతున్న అరాచకాల గురించి, అలాగే బయట తాడేపల్లిలో కానీ అనకాపల్లిలో జరిగిన ఘటనల గురించి దాని గురించి మాకు వివరించారు. ఆ పరిస్థితుల గురించి వివరించారు. మా కమ్యూనిటీలో జరుగుతున్న మా మీదున్న చెడు అభిప్రాయాలని ఎలా బయట ప్రజలు రిసీవ్ చేసుకున్నారు, మేము ఎలాగ ఉండాలా, మేము ఎలా ప్రొసీజ్ ఉండాలా, మేము నవంబరు 2024 26వ తేదీ జరిగిన ఘటన గురించి, మా హాసిని గారు చనిపోయిన దాని గురించి, మేము ఎలా ఉన్నాము, మా సాధక బాధల గురించి, మేము ఏమి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము, మా దాంట్లో మగవాళ్ళు వచ్చి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఎలా నాశనం చేస్తున్నారో దాని గురించి వివరించారు. అలాగే మాకు మంచి మాటలు చెప్పారు. అలాగే ఈ కమ్యూనిటీలో మేము ఎలా జీవించాలా, మేము ఎలా బతకాలా దాని గురించి కూడా ఆల్రెడీ మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ జరుగుతున్న అరాచకాల్లో మా పెద్దవాళ్ళైన మయూరు గారు కానీ, దేవి గారు కానీ, సల్మా గారు కానీ, హయామమ్మ గారు కానీ, మా ప్రతి ఒక్కరూ, మా చెల్లెళ్ళు రవిత్రేణి గారు కానీ, సమీరా నాయక్ గారు కానీ, హీనా గారు కానీ, మా కమ్యూనిటీకి పెద్దలా ఉండే వైష్ణవ్ గారు కానీ, అందరం కలిసి మేమందరం దీంట్లో పాల్గొన్నాము. మాకు చాలా మంచి విషయాలు చెప్పారు, మంచి అభిప్రాయాలు, మాకు విషయాలు ఇంటిమేషన్ ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మాకు ముందుండి ప్రతి ఒక్క అధికారి అసెంబ్లీలో కూడా మా గురించి చెడుగా కాకుండా మా గురించి పథకాలు తీసుకొస్తున్నా, మా గురించి మా దాంట్లో చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు, మా దాంట్లో చదువుకున్న బిజినెస్ చేసే టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. మాకు కూడా ఉద్యోగాలు కానీ, మాకు బిజినెస్ లోన్స్ కానీ మాకు ముందుండి మాకు వాటి గురించి తెలియజేస్తూ దాని గురించి ఇంటిమేషన్ ఇస్తూ మాకంటూ ఒక బోర్డు ఇచ్చి ఎల్లో బోర్డు కానీ ఇస్తే మేము కూడా దాంట్లో పనిచేస్తూ మేము కూడా సమాజంలో మంచిగా గౌరవంగా బతకాలని మేము కోరుకున్నాం.